హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీని చూపిస్తున్నానండి. నేను ఇవి ఈ సమ్మర్లో దొరికే వాటర్ మిలాన్తో చేశాను. ఇవిగోండి, ఇలా తొక్కులన్నీ పైన మెత్తటి పార్ట్ మొత్తం తీసేసి వెనకాల చెక్కు తీసేసి చిన్న పీసెస్గా కట్ చేశానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న కాయని తీసుకున్నానండి. అదిగోండి, నేను చూపిస్తున్న గిన్నెతో 5 గిన్నెలు వచ్చినాయి. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలా తీసుకున్నానండి. 5 గిన్నెలు వచ్చాయి. ఒక గిన్నెను స్టవ్ మీద ఉంచేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పీసెస్ మొత్తం ఉడికే వరకు ఉంచండి స్టవ్ మీదే. ఇవన్నీ బాయిల్ అవ్వాలన్నమాట. కొద్దిగా ట్రాన్స్పరెంటెడ్గా వచ్చే వరకు ఉడికనివ్వండి. ఒక 15 మినిట్స్ వరకు నాకు టైం పట్టింది. దీనికి నాకు 15 మినిట్స్ టైం పట్టిందండి ఇవి బాయిల్ అవ్వడానికి. ఇలా ట్రాన్స్పరెంటెడ్గా రావాలి. తర్వాత 1 కప్పు వరకు పంచదార తీసుకున్నానండి. 5 కప్పులకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఇవి పూర్తిగా కరిగిపోయే వరకు ఉంటే సరిపోతుంది ఈ పంచదార మొత్తం. ఇదిగోండి, ఇలా జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. ఇవన్నీ ఉడికిన పుచ్చకాయలు మొత్తం ఇందులో వేసేసుకుంటున్నానండి. నేను ఒక 3 మినిట్స్ పాటు ఇంతే ఉడకనివ్వాలి. ఇందులో నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోండి. ఈ షుగర్ సిరప్లో కొద్దిసేపు ఉంచాక ఒక 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఉంచేయండి. ఇలానే ముక్కలకి మొత్తం షుగర్ సిరప్ మొత్తం అంటుకుంటుంది. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ కలిపి చూపిస్తున్నానండి. ఇదిగోండి, వాటర్ అంతా పక్కగా తీసేసి ఇలా సపరేట్ చేసేసాను. షుగర్ పౌడర్ని వేసాను ఒక 2 స్పూన్స్. అలాగే నేను ఇక్కడ రెడ్ కలర్ కూడా తీసుకున్నానండి. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. అలాగే రెడ్ ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. ఈ 2 డేస్ ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. ఈ ట్రూటీ ఫ్రూటీ పైన షుగర్ పౌడర్ చల్లానండి. చాలా బాగా వచ్చాయి, జల్లీ టైప్లో ఉన్నాయి. వీటిని ఏమైనా స్వీట్ రెసిపీస్లో వేసుకొని యూస్ చేయవచ్చండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.